మరొకసారి టీఎఫ్సిసి చైర్మన్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాము. దయచేసి పిల్లలు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈనాటి కూచిపూడి కళాక్షేత్ర ఈవెంట్కు ముఖ్య అతిథిగా చేసిన అన్న వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యే గారు, అలాగే మా కవిత మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దాదాపు 152 సినిమాల హీరోయిన్ గారు, ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలు, అలాగే ఇంకొక అతిథి ఈ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ గారు, తర్వాత కుమార్ గారు, అన్న పేరు అంజన్ కుమార్ గారు, అలాగే ఇక్కడ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇంతమందిని ఆహ్వానించిన మా వంశీ గారు, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో డ్యాన్స్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్ గారు. మా చాలా సాంగ్ చేశాడు. ఇంకొక సాంగ్ రేపు అంటే మొన్ననే చేసేది ఉంటే ఈ అడావిడిలో ఉండి చేయలేకపోయాడు. మేము దుబాయ్లో నంది అవార్డు చేస్తూ ఉన్నాము. దానికి నంది అనే కావడం సూపర్ సాంగ్ చేసినాము. దాన్ని 2 days తర్వాత పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. వారు చాలా చాలా మంచి కోరియోగ్రాఫర్ కాబట్టి ఛాంబర్లో కూడా వారికి వైస్ చైర్మన్ రావడం జరిగింది. ఎన్నో మంచి సాంగ్స్ చేశాడు సినిమాలలో కూడా. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా చేయబోతా ఉన్నారు. త్వరలో వారు అనుకున్న ఒక మంచి సినిమా కూడా రాబోతా ఉంది. త్వరలో అది కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. అయిన తర్వాత దాని వివరాలని చెప్తాం. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులు, అలాగే పిల్లల పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా కామారెడ్డి నేను రావడానికి 1 వంశీ, 2 మా ఎమ్మెల్యే గారు. అన్నగారిని ఎట్లాగైనా కలవాలి. మొన్న హైదరాబాద్లో ఒక ఫంక్షన్ ఉండింది. ఆ ఫంక్షన్ నేను కూడా ఉన్నా, అన్న కూడా గెస్ట్గా ఉండేది. కానీ నేను వేరే ఫంక్షన్ రాలేకపోయినా, అందరూ కలవలేకపోయినా కంపల్సరీ అది మన కామారెడ్డి పిల్లలే ఓసి అని ఒక సినిమా తీశారు. వాళ్ళు కూడా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్. వారి సెన్సార్ కానీ దానికి కానీ చాలా సపోర్ట్ చేసి చేయడం జరిగింది. నాకు ఆ ఫంక్షన్ రాలేకపోయినా అందరి గురించి చాలా విన్నాను నేను. ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకొని ఈ కామారెడ్డి ప్రజల మనసులో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అన్నగారు నేను చెప్పక తప్పదు. వారు చాలామంది ఎమ్మెల్యే అయితే చాలామంది పనులు చేస్తుంటారు. కానీ వారు ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ చాలా మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు 2 సీఎంలు వారిని ఓడించి గెలిచిన గొప్ప నాయకులు. భవిష్యత్తులో కూడా వారు గెలిచిన తర్వాత కూడా నేను వారి ప్రతి స్టేట్మెంట్ కానీ ప్రతి వీడియో కానీ చేస్తూ ఉంటాను. బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే పని చేస్తే వారి కోసం మేము చాలా సపోర్ట్ చేస్తాం, కష్టపడతాం. మేము కూడా ఇండస్ట్రీలో అలాగే ఒక కమ్యూనిటీని చీల్చి ఈరోజు మేము ఒక ఛాంబర్లో నిలబెడుతున్నాం. మా ఛాంబర్లో కూడా 16,000 మంది సభ్యులు ఉన్నారు ఈరోజు తెలంగాణలో. ఒకప్పుడు తెలంగాణ వాళ్ళంటే దూరం పేరు ఇండస్ట్రీ, తెలంగాణ వాళ్ళంటే సినిమాలు రాకపోయింది. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా నడుస్తూ ఉంది. అలాగే ఎమ్మెల్యే అయినా ఇక్కడ చేస్తున్న పనులు నిజంగా భవిష్యత్తులో అన్ని ఇంకా మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వంశీ గారికి ఎంతో సపోర్ట్గా ఉంది అన్న. అంటే కళలను ప్రేమించే ఒక గొప్ప వ్యక్తిగా వారు ఈరోజు ఈ కళల కోసం సపోర్ట్ చేస్తున్నారు. అన్న నేను మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఇలాంటి కళలకు మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి. మేము కూడా హైదరాబాద్లో మిమ్మల్ని డెఫినెట్గా పిలుచుకుంటాం. ఎందుకంటే మీకు కళల మీద మంచి ప్రేమ ఉన్నట్టుంది. డెఫినెట్గా మేము కూడా మా సినిమా ఫంక్షన్లకి, ఆడియో ఫంక్షన్కి తప్పకుండా మిమ్మల్ని పిలుచుకుంటామన్నా. మీరు మాకు సమయం ఇవ్వండి.
ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో కూడా నేను చూస్తున్నాను ఈరోజు ఇప్పుడు మీరు మా కూర్చుంటే చిన్న చిన్న పిల్లలు కూడా మీకు సేకరిస్తా ఉన్నారు. అంటే చిన్నల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి చిన్నల వరకు మీరు అందరి మనసులో మంచి ప్రేమను సంపాదించుకున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా ఉండాలని, బాగా జరగాలని నేను కూడా దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే మా కవిత గారు అందరి హీరోలతో చాలా బాగా సినిమాలు చేసింది హీరోయిన్గా. ఇప్పుడు కంటిన్యూ సినిమాలు చేస్తూనే ఉంది. ఏదో ఏ క్యారెక్టర్ అయినా ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. దాదాపు 150 సినిమాలు హీరోయిన్ అంటే తక్కువ కాదు. మంచి మంచి సినిమాలు చేస్తుండగానే వాళ్ళ మమ్మీ ఆమెను పెళ్లి చేసేసింది. లేకపోతే ఇంకా చాలా సినిమాలు చేసేది. ఒక సూపర్ స్టార్ కృష్ణ గారితో 18 సినిమాలు హీరోయిన్ చేసింది. అలాగే మోహన్ బాబు గారితో 7 సినిమాలు చేసింది. అలాగే చిరంజీవి గారితో 5 సినిమాలు చేసింది. ఇలాగా హీరోస్ అందరితో ఒక శోభన్ బాబుతో లేనట్టు ఒకరు మిస్ అయినారు. ఇలాంటి మంచి ఆర్టిస్టు ఇక్కడికి రావడం వారికి నిజంగా కూడా నేను మా వంశీ తరఫున కూడా అభినందనలు తల్లి. ఇంత దూరం వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు కూడా ఎక్కడ కూడా సినిమా వాళ్ళకంటే కూడా తక్కువ ఎక్కడ లేదు, చాలా బాగా చేశారు పిల్లలు. నిజంగా అందరికీ నా అభినందనలు. ఒక్కొక్క అమ్మాయి అంటే పూర్త పోటీగా చాలా బాగా యాక్ట్ చేశారు. దానికి థ్యాంక్స్. మా వంశీ గారు చాలా బాగా కోఆర్డినేట్ చేసి వాళ్ళ పిల్లలకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగా కృషి చేశారు. పిల్లలు కూడా బాగా అద్భుతంగా చేశారు. నిజంగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు అందరి గురించి చెప్పారు, మరి మీ గురించి నేను చెప్పాలి కదా సార్. మర్చిపోయిన మా మౌనిక. అయితే నేను చెప్తాను సార్ మీ గురించి. మౌనిక ఆమె చాలా సినిమాలలో యాంకరింగ్ చేస్తూ ఉంటుంది, సినిమాలు చేసింది. మేము పిలవగానే మా అమ్మాయి వచ్చింది ఇంత దూరం హైదరాబాద్ నుండి. నీకు కూడా థ్యాంక్ యూ తల్లి, చాలా బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అయితే ప్రతాని సార్ గురించి చెప్పాలంటే ఫిలిం ఛాంబర్లో కానీ లేదా ప్రసాద్